తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టుకు దారితీసిన ఎన్టీవీ ఛానల్ కథనం వెనుక ఏం జరిగింది? ఒక మంత్రిని, 2 మహిళా ఐఏఎస్ అధికారులను ఈ వివాదంలోకి ఎందుకు లాగారు? కథనం ప్రసారం చేసిన ఛానల్పై చర్యకు ఐఏఎస్ అధికారులు ఎందుకు పట్టుబడుతున్నారు? పత్రికా స్వేచ్ఛ అనే పేరుతో ఎన్టీవీ ఛానల్ హద్దులు మీరడంతోనే ఈ వివాదం తలెత్తిందా? బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు మీడియాను అణచివేస్తోందా? ఒక బొగ్గుగని టెండర్ను దక్కించుకునే క్రమంలో ఇంత రాద్ధాంతం ఎందుకు జరిగింది? వ్యాపార ప్రయోజనాల కోసం మహిళా అధికారుల వ్యక్తిత్వ హననం సమర్థనీయమా? మంత్రి కోమటిరెడ్డి లక్ష్యంగా కథనాన్ని వండాల్సిన అవసరం ఎన్టీవీకి ఎందుకొచ్చింది? ఈ మొత్తం వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పోషించిన పాత్ర ఎటువంటిది? సహచరుల చుట్టూ వివాదం రాజుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? డిప్యూటీ సీఎం భట్టి, ఎన్టీవీ చైర్మన్ చౌదరి మధ్య ఉన్న ఉమ్మడి ప్రయోజనాలు ఎటువంటివి? ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా వినకుండా అధికారులు సిట్ వేయడానికి ఎందుకు తెగబడ్డారు? పత్రికా స్వేచ్ఛ అనే ముసుగులో మీడియా హద్దులు దాటి ప్రవర్తించిన ఫలితమే ఈ పరిణామాల? యాజమాన్యాల ఒత్తిడితో వండే కథనాలకు జర్నలిస్టులను మాత్రమే బాధ్యులను చేయవచ్చునా? తప్పుడు కథనాలను అడ్డుకోవాల్సిన బాధ్యత మీడియాలో పనిచేసే సీనియర్ జర్నలిస్టులపై ఉండదా? వ్యాపార ప్రయోజనాల కోసం మీడియాను వాడుకోవడం కూడా పత్రికా స్వేచ్ఛ కిందకు వస్తుందా? మీడియాను వేధించిన కేసీఆర్, జగన్ రెడ్డి ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ అని అరవడంలో అర్థముందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. We can comment by ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు.